బేతాళ కథ. సుశాంతుడి మౌనం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అచంచలమైన నీ పట్టుదల, దీక్ష ప్రశంసింపదగినవే. కాని ఎందుకీ పట్టుదల అని అడిగినప్పుడు నువ్వు వహించే మౌనం మాత్రం నాకు నిగూఢంగానే ఉన్నది. స్పష్టమైన అవగాహన లేని సుశాంతుడిలా అసంబద్ధంగా పరస్పర విరుద్ధంగా ఆలోచించినప్పుడు కూడా ఒక్కొక్కసారి మౌనం పాటించవలసి వస్తుంది. నువ్వు అలాంటి పొరపాటు చేయకుండా ఉండడానికి తగు హెచ్చరికగా నీకా కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పుష్పగిరిరాజు సుశాంతుడు పరమ వివేకి, ఉదాత్త స్వభావం కలవాడు. అయితే పున్నమి చంద్రుడిలో మచ్చలాగా ఆయనకు ఉన్న ఒకే ఒక్క లోపం కోపం. తన ఇష్టానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే ఆగ్రహానికి గురయ్యేవాడు. ఒకసారి రాజాస్థానానికి వచ్చిన అతిథులకు చేసే వంటలో ఉప్పు కొంచెం ఎక్కువైందని వంట వాళ్ళని పనిలో నుంచి తొలగించడమే కాక రాజ్యం నుంచే వెడలకొట్టాడు. అధికారులు కర్తవ్య నిర్వహణలో చిన్న పొరపాటు చేసినా కఠిన శిక్షలు అనుభవించవలసి వచ్చేది. ఒక్కొక్కసారి ఉద్యోగాలతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకునేవారు. రాజులో ఉన్న ఈ కోపం కారణంగా రాజ్యంలో అన్ని సంపదలు ఉన్నప్పటికీ ఏ క్షణంలో ఏ ఆపద ముంచుకు వస్తుందోనని ప్రజలు భయాందోళనలతో కాలం గడిపేవాళ్లు. ఒకనాడు రాజు కొలువు తీరి ఉండగా ఒక సాధువు వచ్చి రాజుని దర్శించి, రాజా, నా పేరు ప్రేమానందుడు. 10 సంవత్సరాలు హిమాలయాలలో ధ్యానంలో గడిపాను. అది నాకు ప్రశాంత చిత్తాన్ని ప్రసాదించింది. అయితే వ్యక్తిగత మోక్షమే జీవిత పరమార్థం కాదని, ప్రజలకు మంచి మార్గం చూపవలసిన బాధ్యత నా మీద ఉందని గురువు నాకు కర్తవ్య బోధ చేశాడు. ఆయన ఆదేశానుసారం నేను హిమాలయాలు దిగివచ్చాను. తమ రాజ్యంలోని దేవాలయాలలో ధర్మబోధ చేయడానికి తమరు అనుమతించాలి అన్నాడు. రాజు ఆ మాటలకు పరమానందం చెంది, మహాభాగ్యం స్వామి, మీరు ఇక్కడే కొన్నాళ్లు మాకు, మా ప్రజలకు మంచి మార్గం చూపండి అన్నాడు. సర్వసంగ పరిత్యాగి అయిన వాడు ఒకే చోట ఉండకూడదు. అయినా నువ్వు కనబరుస్తున్న ప్రేమాభిమానాలు నన్ను ఇక్కడి నుంచి కదలనివ్వడం లేదు అన్నాడు సాధువు. సాధువుకు రాజ ఉద్యానంలో ఒక కుటీరం నిర్మించబడింది. ఆయన అవసరాలు చూసుకునే బాధ్యతను ఉద్యానవన కాపలా భటులు, తోటమాలి అయిన సుమంగళుడికి అప్పగించబడింది. సుమంగళుడు తన భార్య, 2 పిల్లలతో ఉద్యానవనంలో ఉన్న గుడిసెలో నివసిస్తున్నాడు. సాధువు రోజూ వేకువజామునే లేచి జపతపాలు పూర్తి చేసుకొని రాజసభకు వెళ్లి రాజు దగ్గర 2 గంటల సేపు గడిపేవాడు. ఆయన హితవచనాలను రాజు అమితాశక్తితో ఆలకించేవాడు. సాయంకాలం సాధువు నగరంలోని దేవాలయాల వద్ద చేరే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేవాడు. అడిగిన వారికి తగిన సలహాలు ఇచ్చేవాడు. రాత్రి కుటీరానికి తిరిగి వచ్చి సుమంగళుడు వాడి భార్య పిల్లలతో కలిసి భోజనం చేసేవాడు. పడుకునే ముందు పిల్లలకు చక్కని కథలు చెప్పేవాడు. ఒకనాటి సాయంకాలం రాజు, సాధువు ఉద్యానవనంలో ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. సుమంగళుడు పూల మొక్కలకు నీళ్లు పడుతున్నాడు. అప్పుడు సాధువు ముఖం దగ్గర తుమ్మెదలు తిరుగుతూ ఆయనకు ఇబ్బంది కలిగించడం సుమంగళుడు గమనించాడు. వెంటనే పరిగెత్తిపోయి ఒక్క గెంతు గెంతి తుమ్మెదలను అవతలికి తరిమాడు. తమ సంభాషణకు అంతరాయంగా తోటమాలి రావడంతో రాజుకు పట్టరాని కోపం వచ్చింది. ఎవరు నిన్నిలా రమ్మన్నది? సాధువుకు ఇబ్బంది కలిగిస్తే తుమ్మెదలను తరమడానికి నేను లేనా? మా మధ్య నువ్వెందుకిలా వచ్చావు? వెళ్ళు, పో, ఇకపై నీ ముఖం నాకు చూపకు అని గద్దించాడు. సుమంగళుడికి భయంతో నోట మాట రాలేదు. అయితే అంతలో సాధువు రాజుతో, నాయనా, అతన్ని దూషించకు. అతడి ఉద్దేశం దోషరహితం కదా. అయినా కోపం తెచ్చుకోవడం సులభం. అయితే కోపావేశంతో తీసుకున్న నిర్ణయాలు సరైనవి కాదన్న నిజం నిలకడ మీద తెలుస్తాయి. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండి మనసు కుదుటపడి మామూలు స్థితికి వచ్చాక ఆ విషయంపై నిర్ణయం తీసుకోవడమే సముచితం. కోపావేశంతో సుమంగళుణ్ణి వెళ్ళగొట్టావంటే అతడి స్థానంలో అలాంటి సమర్థుడు, నిజాయితీపరుడు అయిన వ్యక్తి లభించడం సులభం కాదు అన్నాడు సాధువు మందహాసం చేస్తూ. రాజు సాధువు సలహాని పాటించి సుమంగళుణ్ణి క్షమించాడు. సాధువు నీతిబోధలు రాజును ఎంతగానో ప్రభావితం చేశాయి. కొన్ని నెలలు గడిచాక సాధువు రాజుతో, సాధ్యమైనంత ఎక్కువ మందికి ఉపయోగపడాలన్నదే నా జీవిత లక్ష్యం. పొరుగు రాజ్యాలకు వెళ్లి మరింత మందికి మంచి మార్గం చూపాలని ఉన్నది అన్నాడు. తమరిని వదిలి ఉండడం అసాధ్యం మహాత్మా అన్నాడు రాజు. నా మాట విను నాయనా, నేను ఎన్ని రాజ్యాలు తిరిగినా, ఎక్కడ ఉన్నా
3 నెలలకు ఒకసారి నీ వద్దకు వచ్చి నీ క్షేమం, నీ ప్రజల బాగోగులను తెలుసుకొని వెళ్తూ ఉంటాను, సరేనా అన్నాడు సాధువు. రాజు అందుకు అంగీకరించడంతో ప్రేమానందుడు ఆ రోజే అక్కడ నుండి బయలుదేరి వెళ్లి పొరుగు రాజ్యమైన పవనగిరిలో 3 నెలలు గడిపాడు. ఆ తరువాత ఒకనాడు పుష్పగిరికి తిరిగి వచ్చాడు. రాజధాని నగరం చేరి రాజ ఉద్యానం సమీపించేసరికి చీకటి అలుముకుంటున్నది. ఆయన రాకను సుమంగళుడు గమనించలేదు. దాహం వేయడంతో ఉద్యానవనం మధ్య ఉన్న తటాకం దగ్గరకు వెళ్లి కమండలాన్ని నీళ్లలోకి ముంచాడు. అలా ముంచినప్పుడు నీళ్లలో నుంచి గుడగుడమనే శబ్దం వచ్చింది. ఉద్యానవనంలోని గుడిసె చాటుగా చేతిలోని ఈటితో పొంచి ఉన్న సుమంగళుడు ఆ శబ్దం విన్నాడు. ఈ మధ్య వన్యమృగాలు రాత్రివేళ ఉద్యానంలో జొరబడి పాడు చేయడం వల్ల వాటి కోసం వాడు మాటు వేసి ఉన్నాడు. ఏదో వన్యమృగం తటాకం దగ్గరకు వచ్చిందని భావించి ఈటెను తటాకం కేసి విసిరాడు. అది వెళ్లి సాధువు వీపులో దిగబడింది. సాధువు అబ్బా అంటూ బాధతో మూలిగాడు. సుమంగళుడు అక్కడికి పరిగెత్తిపోయి చూశాడు. సాధువు ఊపిరాడక విలవిలలాడుతున్నాడు. సుమంగళుడు ఆయన పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా విలపించాడు. ముందు వీపులో గుచ్చుకుని ఉన్న ఈటెను వెలికితీ, ప్రశాంతంగా ప్రాణం వదులుతాను అన్నాడు సాధువు. సుమంగళుడు ఈటెను లాగి సాధువుని నేలపై పడుకోబెట్టి, క్షమించండి స్వామి, తెలియక చేసిన నేరం ఇది అన్నాడు ఏడుస్తూ. నాకు తెలుసు నాయనా, నిన్ను క్షమించాను అంటూ సాధువు చిరునవ్వుతో ప్రాణం విడిచాడు. సుమంగళుడు భయంతో వణికిపోయాడు. ఈ సంగతి రాజుకు తెలిస్తే తన గతి, తన పిల్లల గతి ఏమవుతుంది అని ఆలోచిస్తూ గుడిసెలోకి వెళ్లి జరిగిన దాన్ని భార్యకు చెప్పి రాత్రికి రాత్రే భార్యా పిల్లలతో సహా నగరం వదిలి వెళ్లిపోయాడు. మరునాడు రాజభటులు ఉద్యానవనంలో సాధువు శవాన్ని చూసి సుమంగళుడి కోసం వెతికారు. వాడి జాడలేదు. ఏ కారణం వల్లనో సుమంగళుడే సాధువుని హత్య చేసి ఎటో పారిపోయాడన్న నిర్ణయానికి వచ్చారు. ఆ సంగతి రాజుకు తెలియజేశారు. రాజు ఆగ్రహావేశానికి అంతు లేకుండా పోయింది. రాజ్యమంతటా సుమంగళుడి కోసం వెతకమన్నాడు. అయినా వాడు దొరకలేదు. సుమంగళుడు పొరుగు రాజ్యానికి వెళ్లిపోయాడు. 1 సంవత్సర కాలం గడిచింది. కాని వాడక్కడ సంతోషంగా ఉండలేకపోయాడు. వాడికి పుష్పగిరికి తిరిగి రావాలనిపించింది. ఒకనాడు రహస్యంగా పుష్పగిరికి వచ్చి రాజాస్థానంలో ఉద్యోగంలో ఉన్న తన బాల్యమిత్రుణ్ణి కలుసుకుని జరిగింది చెప్పి సాధువు మరణానికి సంబంధించి రాజు తనపై ఇంకా ఆగ్రహంగా ఉన్నాడా లేదా అని తెలుసుకోమన్నాడు. వాడి మిత్రుడు రాజు మనోభావాన్ని తెలుసుకోవడానికి సరియైన అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. ఒకనాడు వేరొక రాజోద్యోగి రాజు దగ్గరకు వచ్చి కొత్తగా పనిలోకి చేరిన తోటమాలి మాటిమాటికి ఏవేవో పరికరాలు అడుగుతున్నాడని చెప్పడం విన్నాడు. ఇదే మంచి సమయం అనుకొని అతడు రాజుతో, సుమంగళుడు చాలా సమర్థుడైన తోటమాలి, పరికరాల కోసం అంత ఖర్చు పెట్టేవాడు కాడు. అయితే రాజు ఆ మాటకు బదులు పలకలేదు. అతడు ఆ సంగతి సుమంగళుడికి చెప్పి మరికొన్నాళ్లు దూరంగానే ఉండమని సలహా ఇచ్చాడు. మరొక 6 నెలలు గడిచింది. సుమంగళుడు మళ్లీ తన మిత్రుణ్ణి కలుసుకుని రాజుతో తన సంగతి విన్నవించమన్నాడు. మిత్రుడు ప్రయత్నించాడు. కాని ఇప్పుడు కూడా రాజు మౌనంగానే ఉండిపోయాడు. మరొక 6 నెలలు గడిచాయి. సుమంగళుడు ఆగలేక ప్రాణాలకు తెగించి తన కుటుంబంతో సహా పుష్పగిరికి తిరిగి వచ్చాడు. తిన్నగా రాజాస్థానానికి వెళ్లి రాజు పాదాలపై పడి సాధువు అకాల మరణం గురించి జరిగిందంతా వివరించి తనను క్షమించమని వేడుకున్నాడు. సుమంగళ, ఉద్దేశపూర్వకంగా నువ్వు ఆ పని చేయలేదని నాకు తెలుసు. వచ్చి కొలువులో చేరు అన్నాడు రాజు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సుమంగళుడి బాల్యమిత్రుడు వాడి సమర్థతను, మంచితనాన్ని గురించి చెప్పిన 2 సార్లు రాజు సుశాంతుడు బదులేమీ పలకకుండా మౌనం వహించాడు. అయితే 2 ఏళ్ల తర్వాత సుమంగళుడే స్వయంగా వచ్చి పాదాలపై పడి జరిగిందంతా వివరించాక వాణ్ణి క్షమించి కొలువులోకి తీసుకున్నాడు. ఇక్కడ రాజు ప్రవర్తనలో అసంబద్ధత, వైరుధ్యం కనిపించడం లేదా? సుమంగళుడు చెప్పిన తరువాతే రాజు అసలు విషయం గ్రహించాడా లేక అంతకు ముందే గ్రహించాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు సుశాంతుడి ప్రవర్తనలో ఏమాత్రం అసంబద్ధత, వైరుధ్యం లేదు. సాధువు మరణం ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప సుమంగళుడు ఉద్దేశపూర్వకంగా ఆయన్ను చంపలేదని రాజు ఎప్పుడో గ్రహించాడు. ఆయనకు సుమంగళుడి స్వభావం తెలుసు. అయితే తాను ఎంతో గౌరవించే సాధువు ప్రేమానందుడు హఠాత్తుగా ఘోర మరణం చెందడంతో రాజు ఆగ్రహించిన మాట వాస్తవమే. రాజుకు ఉన్న ఒకే ఒక బలహీనత కోపం అన్న సంగతి అందరికీ తెలుసు. కోపంగా ఉన్నప్పుడు ఏ నిర్ణయమూ తీసుకోవద్దని, మామూలు స్థితికి వచ్చిన తర్వాతే ఒక నిర్ణయానికి రమ్మని ప్రేమానందుడు రాజుకు సలహా ఇచ్చాడు.
సుమంగళుడి మిత్రుడు తొలిసారిగా వాడి మంచితనాన్ని ప్రస్తావించినప్పుడు కూడా రాజు కొంత ఆగ్రహంగానే ఉన్నాడు. అయినా సాధువు సలహాను పాటించి మౌనం వహించాడు. రెండవసారి ప్రస్తావించినప్పుడు మరింత తీవ్రంగా ఆలోచించసాగాడు. దుర్ఘటన జరిగి 2 ఏళ్లు కావడంతో కాలమే ఆయన బాధను తగ్గించింది. అందువల్లనే సుమంగళుడు స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పుకోవడంతో వాణ్ణి క్షమించాడు. మొదటి 2 సార్లు మౌనం వహించడానికి కారణం సాధువు సలహాని పాటిస్తూ ఆయన చూపిన మనోనిగ్రహం. అంతేకాని ఆయన ఆలోచన విధానంలో ఎటువంటి అసంబద్ధత, వైరుధ్యాలు లేవు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.